హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో మునగాకు తెలగపిండి కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాల్లో కూర తయారైపోతుంది. అంత ఈజీగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోని ఇది ప్రత్యేకంగా మా గోదావరి జిల్లాలో ఆషాఢ మాసంలో ఆదివారం రోజున ఖచ్చితంగా చేస్తారు. మునగాకు తెలగపిండి కూరకి మునగాకుని బాగా కడిగి కాస్త తడి ఆరేంత వరకు అలా ఉంచేసేయాలి. తడి ఆరిన తర్వాత కూర చేసుకుంటే ముద్ద అవ్వకుండా పొడి పొడిగా బాగా వస్తుంది. చిన్న కప్పుతో 1 కప్పు తెలగపిండి తీసుకున్నాను. మనకి కూర క్వాంటిటీ చాలా అవుతుంది. ఈ తెలగపిండి కిరాణా షాపుల్లో గానుగు దగ్గర అలా దొరుకుతుంది. నువ్వుల నూనె ఆడిన తర్వాత పిప్పు వస్తుంది కదండి, దాంతోనే తెలగపిండి చేస్తారు. అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. 1 కప్పు తెలగపిండికి అదే కప్పుతో 3 కప్పుల మునగాకు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నొక్కపెట్టి తీసుకోవాలండి, ఆకు ఎంతో పట్టదు కాబట్టి. మేమైతే ఉజ్జాయింపై చేసేస్తాము. మీకు చూపించడానికి ఇలా కొలతలతో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి 7 రేకలు తీసుకున్నానండి. తెలగపిండి కూరలో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటారు. పోపు గింజలు ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, పచ్చిమిర్చి 3 కాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగాక మునగాకు కూడా వేసి వేయించుకోవాలి. మునగాకు చాలా త్వరగా మగ్గుతుందండి. 5 నిమిషాలు అలా టైం పడుతుంది. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తెలగపిండితో చాలా రకాల వంటలు చేయొచ్చండి. ఇలా మునగాకుతో చేయొచ్చు, ఉత్తి తెలగపిండితో చేయొచ్చు. అలాగే బీరకాయ తెలగపిండి, ఆనపకాయ తెలగపిండి, లేదా కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఉడికించి పొడిపప్పులా కూడా చేస్తాము. చాలా బాగుంటుంది. నైవేద్యాలు పెట్టుకుంటాం కదండి, నైవేద్యానికి ఖచ్చితంగా బూర్లు ఎలా పెడతామో అలాగే తెలగపిండి కూర పెడతాము. చూడండి, మునగాకు ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు తెలగపిండికి అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో నీళ్లు మరగనివ్వాలి. కొంతమంది చిన్న బెల్లం ముక్క కూడా వేస్తారు, కొంచెం తీయగా ఉంటుందని. ఒకవేళ అలా నచ్చేటట్టయితే బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే కాస్త ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి తెలగపిండి వేసి కలుపుకోవాలి. వేసిన వెంటనే ఇది దగ్గర పడిపోతుందండి. ఇలా కలుపుకున్నాక ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మునగాకు తెలగపిండి కూర తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది బౌల్లో వేసుకొని అలా ఉట్టిగా కూడా తినేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.